మిత్రులు అంటున్నారు, ఆర్గాన్ డొనేట్ చేసి సీట్లు ఇప్పించారంటున్నారు. బట్ అల్టిమేట్ గా బీఆర్ఎస్ ను కొలాప్స్ చేస్తుంది మీరు కదా. ఇప్పుడు ఎవరండి మీరు పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవడం ఇవన్నీ చేస్తూ బీఆర్ఎస్ ను పూర్తిగా ఇది ఒక నిజంగానే చర్చ పెట్టాల్సిన అంశమే, కానీ అడగాల్సిన వాళ్ళు ఎవరు అడగట్లేదు ఇప్పుడు వరకు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు దీని మీద ఎవరు మాట్లాడాలి? మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుపోతుండ్రు అని ఎవరు మాట్లాడాలి? కేసీఆర్ మాట్లాడాలి. మాట్లాడినా ఎందుకు మాట్లాడతలేడు? ముఖం చెల్లక, మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, ముఖం చెల్లక నలముఖమై నేను చేసిందే నాకు జరుగుతుంది, కర్మ నన్ను వెంటాడుతుంది అనే ఆత్మ సంక్షోభం అంటారా, ఆత్మ శోధన అంటారా, దానిలో మునిగిపోయి ఈరోజు ముఖం చూపిస్తలేడు మీడియాకు. రమ్మను, చెప్పమను, ఇది తప్పని చెప్పమను కేసీఆర్. మీలాంటి జర్నలిస్ట్ అడగరా? ముక్కు నేలకి రాయి ముందు పార్టీ హైకోర్టు పోయింది, ముగ్గురు మీద యాక్షన్ తీసుకోవట్లేదు. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు ఈడ కూర్చొని ఉత్తరం రాసినోడు కమిషన్ ముందుకు పోయి చెప్పొచ్చు కదా, చెప్పడు. ఈయన నల్గొండ సభలో పోయి కర్ణాటక మన ఏంటి కృష్ణా నీళ్ళ మీద మాట్లాడేటోడు, కరీంనగర్ పోయి ఇంకో దాని మీద మాట్లాడేటోడు మరి అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా, మాట్లాడాడు. ఇదే కేసీఆర్ చేసిన దొంగతనం బయటపడుతుంది ఒక్కొక్కటిగా. ఖచ్చితమైన చర్యలు ఉండబోతున్నాయి కాబట్టి ప్రజల్లో ఒక సింపతి గేమ్. మీరు చెప్పండి, ఇవాళ ఫామ్ హౌస్లో పోయి 4-5 కలిసి వస్తున్నారు. మండల స్థాయి నాయకులు కూడా, గ్రామ స్థాయి నాయకులు కూడా ఫోటోలు పెట్టుకుంటారు కేసీఆర్తోని. కనీసం ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రులన్నా కలిసే అవకాశం ఉండేనా? ఇట్స్ ఆల్ గ్రేట్నెస్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నా. అంటే కనీసం మంత్రులకు కూడా కలిసే అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ మండల స్థాయి నాయకుడిని కూడా కలవడానికి ద్వారాలు తెరిచిపెట్టిన. ఎన్ని రోజులు ఫామ్ హౌస్ ద్వారాలు తెలుసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి ఇదేదో బూమరంగ్ అవుతుంది. మన అహంకారం తగ్గించుకోవాలి, మన రాజరిక పోకడలు తగ్గించుకోవాలి, మన నియంతృత్వ భావజాలం తగ్గించుకోవాలనే రియలైజేషన్ వస్తే వేరే విషయం. ఆయన పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ మీరు మాత్రం బీఆర్ఎస్ ను బొందబెట్టే కార్యక్రమాన్ని స్పీడప్ చేస్తున్నారు. ఎవరికి కావాలండి? రోజుకో ఎమ్మెల్యే. ఇప్పుడు శర్మ గారు మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మొన్నటి ఇదే జాయినింగ్స్ ఎంపీ ఎలక్షన్స్ ముందు చేసుకుంటే మాకు పొలిటికల్గా లాభం కాకపోతుండేనా? మీరు చెప్పండి. మాకు ఇంకో 2-3 స్థానాలు పెరిగేటివి కదా. మాకు చేసుకోవాలని ఇంటెన్షన్ ఉంటే మాకు ఎంపీ స్థానాలు గెలిపించుకోవడం కంటే రాజకీయం ఇంట్రెస్ట్ ఏముంటుంది? ఇంకా మేము ఎంపీ ఎలక్షన్స్ ముందు చేసేవాళ్ళం ఒకళ్ళు నిజంగా మా ఇంటెన్షన్తో ఇది జరిగితే. ఇప్పుడు ఏంటంటే రుణమాఫీ నిర్ణయం ప్రకటించారు, సంక్షేమ పథకాలన్నీ అమలు జరుగుతున్నాయి, ప్రజాపాలనలో భాగంగా అంటారు ఆయన అని వాళ్ళని తరుముతున్నారు. వాళ్ళ ప్రజలు, వాళ్ళ కోట్లేసి ఎన్నుకున్న ప్రజలు వాళ్ళని తరిమితే వాళ్ళు ప్రజాస్వామ్యంలో భాగం, ప్రజాస్వామ్యయుతమైన ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో భాగం కావడానికి వస్తున్నారు. సో మేము వాళ్ళని డిస్టర్బ్ చేయట్లే. దీనికి ఇంకో రీజన్ కూడా లేకపోలేదు. ఏదైతే అవయవదానం చేసి బీజేపీని గెలిపించి వాళ్ళ పార్టీని మొత్తం తుదముట్టించుకు వాళ్ళే అంతం చేసుకునే ప్రయత్నం, సూసైడల్ అటెంప్ట్ ఏదైతే కేసీఆర్ గారు మొన్నటి బీఆర్ఎస్తోని చేసిండ్రో పార్లమెంట్ ఎన్నికల్లో, దాని తర్వాత కేసీఆర్ గారి నమ్మకం, వారి నాయకత్వం మీద నమ్మకం లేక వస్తుంది అనుకోవచ్చు కదా. కేసీఆర్ గారి నాయకత్వం పని అయిపోయింది, కేటీఆర్ గారి భవిష్యత్తు కనబడతలేదు, బీఆర్ఎస్కు భవిష్యత్తే లేదు. సో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పి వాళ్ళు పరుగులు పెడుతూ వస్తున్నట్టు అనుకోవచ్చు కదా. మా ఇంట్రెస్ట్ ఏముంది? వాళ్ళు మా ఇంట్రెస్టే ఉంటే పార్లమెంట్ ఎలక్షన్ ముందే చేసాం. సో మీ ముఖ్యమంత్రి ఇచ్చాడు కదా, గేట్లు ఎత్తామని ఇండికేషన్ ఇవ్వడం వల్లనే కదా ఇది జరుగుతున్నది. ఆయన వారేమన్నారంటే చేరికలు ఎవరైనా భావ సారూప్యతతోనో లేదంటే ఈ ప్రజాపాలనలో భాగం అవ్వడానికి వస్తేనో తెలంగాణ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోతామనేది ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో వారి నినాదం. కానీ ఇంత స్పెసిఫిక్గా ఈ చేరికలు మేము అలో చేస్తున్నామని కానీ ఇంకోటి కానీ చెప్పలేదు. ఈ రోజు కూడా మేము అంత ఓపెన్గా ఇప్పుడు ఒక సందర్భం ఏమొచ్చిందంటే మీకు ఇది కూడా చెప్పాలి. ఈ ప్రభుత్వం పని అయిపోయిందని 25 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పదే చెప్పడం వల్ల మా ప్రభుత్వానికి కూడా కొంత ఆలోచన విధానం ఉంటుంది కదా. అంటే మా ప్రభుత్వాన్ని ఉన్న నెంబర్ కంటే పెంచుకోవాలనో సుస్థిరపరచుకోవాలనో ఉంటుందా లేదా? సో నేనేమంటున్నా, అట్లాంటి మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్ చూసారు కదా. యాక్చువల్గా ఆమె సోదరి లాస్ట్ ఇయర్ నందిత చనిపోయిన తర్వాత సింపతితోనన్నా గెలవాల్సిన సీట్ అది వాళ్ళు. అట్లాంటిది ప్రజలు మాకే పట్టం కట్టారు కదా. అంటే దాని అర్థం ఏంది? తెలంగాణలో కంటోన్మెంట్ బై ఎలక్షన్, అది కూడా అంత పెద్ద సింపతి ఎలక్షను, దాంట్లో వర్కౌట్ కాలేదు, అంటే వాళ్ళు గెలవలేదు. మొత్తం ఓవరాల్ ఉన్న పార్లమెంట్లలో 1 సీటు గెలవలేదు, 9 సీట్లలో డిపాజిట్ కూడా రాలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు ఎట్లా కొనసాగుతామని వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం లేక, కేసీఆర్ మీద నమ్మకం లేక, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు తప్ప మేము కట్టగట్టుకొని వాళ్ళని ఏదో తీసుకోవాలని కాదు. కాకపోతే ఒకటైతే ఉంటుంది డెఫినెట్గా, మా ప్రభుత్వాన్ని సెక్యూర్ చేసే క్రమంలో మేము కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దానికి కారణం కూడా ఆయనే.
25 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారంటే, ఒక్క సీట్ గెలవని పార్టీకి 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటే, ఒక్క సీట్ గెలవని వాళ్ళే 25 మంది ఎమ్మెల్యేలు వాళ్ళతో టచ్లో ఉంటే, మేము మరి అధికారంలో ఉండి ఇంత బలము ఉన్న వాళ్ళం మేమేం చేయాలి? అంతే కదండి. సో మాతో టచ్లో ఉన్న వాళ్ళు ఎవరో చూపిస్తున్నారు వాళ్ళకి, అంతే ఇప్పటివరకు. నేను అంటుంది అది. మీరు ఒకటండి, దేంతో మొదలైనో దాంతో. కత్తి పట్టినవాడు కత్తికే బలవుతాడని ఒక సామెత ఉంది, తుపాకీ పట్టినవాడు తుపాకీకే బలవుతాడని రౌడీల విషయంలో వాడుతుంటారు ఇట్లాంటి పదాలు. సో రాజకీయ రొంపి మొదలుపెట్టినవాడు దాంతోనే అంతమవుతున్నాడు ఈరోజు. అదే కళ్ళ ముంగంటే టీఆర్ఎస్ పార్టీ పెరగడం మనం చూసినాం. ఉద్యమంలో మేము యాక్టివ్గా ఉంటుంది. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్లోకి వచ్చినాం. కాంగ్రెస్లో 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రాజకీయ విచ్చలవిడితనం ఎట్లుంటుందో కేసీఆర్ ఈ తెలంగాణ సమాజానికి చూపించిండు. మళ్ళీ సేమ్ దానికే బలి కాపోతుండని నేను అంటున్నాను. థ్యాంక్ యూ మహేష్ ఫర్ జాయినింగ్ మీ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.